హలో అండి అందరికీ. మా యానివర్సరీకి తిరుపతిలోని పద్మావతి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనానికి వెళ్ళేటప్పుడు టెంకాయ, పూలు, కర్పూరము, గాజులు ఇవన్నీ తీసుకెళ్ళాము. ఇక్కడ అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలువ పూలు అయితే చాలా బాగా దొరుకుతాయి. గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఈ కలువ పూలు పట్టుకొని ఉన్న వాళ్ళే కానీ పట్టుకొని లేని వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరు తీసుకుని వెళ్తూ ఉంటారు అమ్మవారికి. ఈ పువ్వు అంటే అమ్మవారు ఈ కలువ పువ్వులోనే కూర్చొని దర్శనమిస్తుంటుంది అందరికీ. తిరుమలలో ఉన్న స్వామివారి దర్శనంకి వెళ్ళే ముందు ఈ అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ. ఇక్కడ కనిపించేది అఖండము. మనము టెంకాయ తీసుకొని వెళ్తాం కదా దర్శనంకి వెళ్ళేటప్పుడు, అవి తీసుకొని పక్కన పెట్టేసి దర్శనం అయిపోయిన తర్వాత మన టెంకాయలు మనకి ఇచ్చేస్తారు. అవన్నీ ఇక్కడ కొట్టాలి. ఫోన్లు గుడి లోపలికి అలో ఉండదు, అందుకే వీడియో మొత్తం బయటనే తీశాను. ఈ మాలలు చూడండి ఎంత బాగున్నాయో. వీటిని పూజ గదిలో పెట్టుకోవడానికి, అలాగే దేవతామూర్తులకు వేసుకోవడానికి డెకరేటివ్ ఐటెంగా చాలా బాగుంటాయి. గుడి లోపల నుంచి బయటికి రాగానే ఇటు సైడ్ చూసిన దేవతామూర్తుల ఫోటోలు, అలాగే పూజా సామాగ్రి ఎక్కడ చూసినా కానీ కనిపిస్తూ ఉంటుంది. కలువ పువ్వులు అయితే చెప్పనవసరం లేదు, ప్రతి చోట కనిపిస్తూనే ఉంటాయి. గుడికి కొంచెం తొందరగా వెళ్ళడం వలన కళ్యాణం చూసే అదృష్టం మాకు దక్కింది. మేము క్యూ లైన్లో నుంచి లోపలికి వెళ్ళేలోపు కళ్యాణం జరుగుతూ ఉన్నది. కళ్యాణం కంప్లీట్ అయిపోయేంత వరకు అక్కడే ఆగి మొత్తం చూసేసి తర్వాత దర్శనానికి వెళ్ళాము. దర్శనం కంప్లీట్ అయిపోయి వచ్చేటప్పుడు గర్భగుడి పైన పద్మావతి అమ్మవారు విమాన అమ్మవారుగా దర్శనమిస్తారు. ఖచ్చితంగా చూడండి అక్కడికి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరూ. తిరుమలలో కూడా విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు. విమాన అమ్మవారు కొండపైన ఉన్న స్వామివారిని చూస్తూ ఉంటుంది. అలాగే కొండపైన ఉన్న స్వామివారు అమ్మవారిని చూస్తూ ఉన్నట్లుగా విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇక్కడ దేవతామూర్తులు పటాలు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో. ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు ఇలాంటి పటాలను ఇవ్వండి, చాలా బాగుంటుంది. ప్రతిరోజు గుర్తుకొస్తూ ఉంటారు ఎవరిచ్చారు అనేది. ఈ పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర పూజకు సంబంధించిన వస్తువులు ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇక్కడ చందనపు కొమ్మలు బాగా దొరుకుతాయి. ఈ బొమ్మలు చూడండి, ఈ బొమ్మలను పూజలో పెట్టుకుని అమ్మవారు గాను అయ్యవారు గాను పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ముత్యాల దండలు, రుద్రాక్షమాలలు అన్ని దొరుకుతాయి. కుంకుమ, గంధము ప్రతి ఒక్కటి ఉంటుంది. మేము ఇంటికి వెళ్ళేటప్పుడు కళ్యాణ వెంకటేశ్వర స్వామి పటాన్ని అయితే ఇంటికి తీసుకెళ్ళాము. ఈ పటాన్ని హాల్లో పెట్టుకుంటే చాలా మంచి. దేవాలయంలో ఏ టైంలో ఏ పూజలు జరుగుతాయి, ఏ కార్యక్రమాలు జరుగుతాయి, ఏ టైం నుంచి ఎంతవరకు ఉంటుంది అనేది ఈ బోర్డు పైన మొత్తం ఉంది. దర్శనం కంప్లీట్ అయిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కుంకుమ ప్యాకెట్ ఇస్తారు. వాటిని ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా తెచ్చుకోండి. ఇవన్నీ ఒక్కొక్క రకంలో ఉండేటువంటి ఇయర్ రింగ్స్. ఏ కలర్ కావాలన్నా అక్కడ ఉన్నాయి చూడండి. తిరుచానూరు వెళ్ళారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి తక్కువ రేటుకి అయితే దొరుకుతాయి. వెళ్ళారంటే కంపల్సరీ తెచ్చేసుకోండి. ఇవి కుంకుమ, పసుపు వేసుకోవడానికి భరిణలు. అలాగే ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు ఇవి ఇచ్చారనుకోండి చాలా బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి పద్మావతి అమ్మవారి యొక్క పుష్కరిణి. అమ్మవారికి సంబంధించినటువంటి తెప్పోత్సవాలు వంటి కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుగుతాయి. కార్తీక మాసంలో దీపోత్సవం కూడా ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ. మీరు ఎప్పుడైనా తిరుచానూరు వెళ్ళారంటే ఖచ్చితంగా ఈ పుష్కరిణి అయితే చూడండి. ఈ పుష్కరిణి పక్కనే సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయం ఉంటుంది. మేము దర్శనంకి వెళ్ళేటప్పుడు టెంకాయ, పూజా సామాగ్రి తీసుకెళ్ళాము. అక్కడ పెట్టేసి రిటర్న్ ఇచ్చినప్పుడు మాకు 2 టెంకాయలు ఇచ్చారు ఒకే కవర్లో పెట్టేసి. ఒక టెంకాయ అక్కడే కొట్టాము, ఇంకో టెంకాయ ఇంటికి తీసుకొని వచ్చాము. ఇవే ఆ 2 టెంకాయలు. ఇంటికి వచ్చేటప్పుడు లడ్లు తీసుకోకుండా ఊరికే రాలేం కదండి, అందుకనేసి లడ్లు తీసుకున్నాము. అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకున్నాము. ఒక్కొక్క లడ్డు వచ్చేసి 25 రూపాయలు. 100కి 4 లడ్లు ఇచ్చారు. మేము 150కి తీసుకున్నాము. 6 లడ్లు అయితే వచ్చాయి. వాటితో పాటు గోవిందనామాలు, శంకు చక్రాలు ఉండేటువంటి ఒక ఫోటో ఇంటికి తెచ్చేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హన్వి తిరుపతి వ్లాగ్స్.